correspondence madam, HMI staff and all the staff members, and my sincere blessings to the children also. And please maintain academic standards and guide them properly to achieve their success in their future. Because today children are tomorrow going to be elders. Kindly for giving me opportunities to one all. Thank you very much. 1 minute. I started this school in the year 2010 from nursery to 7th class. So now already 13 years I have completed, and successfully, as per my belief, I am running this school. Every alternative years we are conducting something like a science fair or something like that, and this year also we conducted today's program, and I hope most of the parents attended the program and they were all satisfied with this. The students who studied in my control, in my school, they are in very high position. Most of them are doing very good job, even very good job in abroad people are doing. And so I am very happy to be in this school as the head of the school. దమ్మాయిగూడెం గ్రామం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలోని ఎవర్ షైన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శనివారం సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ పలు వినూత్నమైన విజ్ఞాన ప్రదర్శనలు అందించారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలు, ఆరోగ్య పరిశోధనలు, సాంప్రదాయ పద్ధతి తదితర విభాగాల్లో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మేరీ కుట్టి మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులకు ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తాయి అని, భవిష్యత్తులో వారిని విజ్ఞాన ప్రపంచంలో ముందుకు నడిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మేరీ కుట్టి, ఎంఈఓ, ఎస్ఐ కూచిపూడి జగదీష్, మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్, ప్రైవేట్ స్కూల్ టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Ananga Satish.
ఉండే పార్టీలో ఎస్ఐ గారు వస్తుండ్రు, ఎంపీఓ గారు వస్తుంది కాబట్టి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం. From first grade, my topic name is paper. Some plants are green, but standard are not. They give some from the fruit heavy to carry. The plants are known as paper. Example, over. Example, grass coriander leaf. Next, good morning everyone. I am Jessica from first class. My topic is trees. Trees are important for the environment. They provide oxygen for us to breathe over. Trees give shade and cool the air. Hashtag. టూ లెటర్స్ వర్డ్స్ 3 లెటర్స్ వర్డ్స్ చదవమంటే చదవడం రావట్లేదు. రాస్తా అని రాస్తుంది చదవదు. ఎందుకు చదవరు? బోర్డు మీద రీడ్ చేస్తే ఒక్కొక్క లెటర్ చేయడు, ఒక్కొక్క లెటర్ పెట్టి కూడా రీడ్ చేస్తాడు. అసలు రాస్తుంది రాయడానికి అట్లయితే రాస్తాడు కానీ చదవదు. అంటే ఇవ్వరాదురా. ಹೌದು
English management. స్టాండ్ అప్ నిలబడండి అమ్మా. నేను నీ ప్లేస్లో స్టాండ్ చేయి. ఎల్కేజీ చిన్న పిల్లలకి మంచిగా ఉన్నాయి, నిజంగా మంచిగా అదీట్రా Hey, sit down. Sit. కాకతీయుల వంశంలో గొప్ప ప్రఖ్యాతులని తెచ్చిన వీరవనిత రుద్రమ్మదేవి భారతదేశం చరిత్రలో రాజ్యం పేరిన మహారాణి. ఈమె ఒకరు ఈమె అసలు పేరు రుద్రమ్మదేవి.
ఫోటోదేనా కాదు రేపు పేపర్ లేవాలి రేపు పేపర్ కొత్తది. అదే మరి జరగండి రా కొంచెం. ఓకే. Move on, move. సరే ఇట్లా ఇటు కాపీ తిరుగు. చెప్తాను అయిపోయింది కాపీ చెప్తాను అయిపోయింది. తిరిగి ఇటు వీడియో తీస్తున్నాడు కదా నిల్చోవాలి. చెప్పు ఓకేనా? పోరా ఓ ఏముంది రా కొంచెం సాగు కాపీ చెప్పు. I am Santi from UKG. My topic hygiene. But our body is hygiene. Hand washing, dental care. Action ready? Dental care, bathing, hair and nail care, using washed cloths. Good personal hygiene will help us to stay healthy. Thank you. గుడ్ వెరీ గుడ్. ఏం చెప్తే బాగుంది. పెద్ద చెప్పు. పెద్ద చెప్పురా ఆయన Vocabulary compound words: sunglasses, rainbow, football, toothbrush, earring, butterfly, blackboard, lipstick, starfish. Thank you. లైన్ వైజ్ గా లిఫ్టింగ్ చేయాలంటే అప్పుడు అందరినీ చూస్తూ వెళ్ళాలి. మా పిల్లలు చేసిన సైన్స్ టాపిక్ కూడా అడగండి. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా రాయండి. Today I am going to explain about satellite. I am reading from board. The satellite is a ball that revolves around the planet on a fixed path called orbit. Satellites may be natural man-made. The moon is the only natural satellite on the earth. Man-made satellites revolve around the earth just like the moon. Such satellites are called artificial satellites. Over to the all satellites. Some of the man-made satellites, weather satellites, astronomical satellites, objects over to communication satellites, sending messages, sensing satellites, navigation satellites, geographical satellites. ఏంటంటే
ఎంబీఓ కదా స్టేట్ ప్రాపర్టీ నువ్వేనా పోలీసు గెటప్ గెటప్ కవర్ చేయరా అండి చేసింది పేరెంట్స్ మీటింగ్ అని వచ్చామండి. ఈ స్కూల్లో మా పాప మా బాబు చదువుతున్నారు. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ బాగుందండి. పార్టిసిపేట్ చేసిన పిల్లగాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు. మంచిగా కాన్సెప్ట్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది వెరీ గుడ్. ఇలాంటి స్కూల్లో మాకు ఇక్కడ ఉండడం చాలా మనకి అదృష్టం అని చెప్పవచ్చు అండి. మంచి స్కూల్ అండి. ముందు కూడా ఇంకా డెవలప్ అయ్యి ఇంకా అనేక మంది పిల్లగాళ్ళు ఈ స్కూల్లో జాయిన్ అయ్యి మన మనల్ని మంచి పేరు చేయాల్సింది కోరుతున్నాను. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ కనుక చాలా బాగుంది. ఇట్లా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. చాలా పిల్లలకు కూడా ఆనందదాయకంగా మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించుతున్న యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఎవర్షన్ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి సైన్స్ ఫేర్కి రావడం జరిగింది. ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టాలెంట్ వాళ్ళల్లో ఉన్నది గుర్తింపు ఈరోజు నైపుణ్యం నైపుణ్యం వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమం మీద అవగాహన పెంచుకోవడానికి రేపు భవిష్యత్తు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా అందివ్వడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మన తరం చూసుకుంటే మనకన్నా చూసినవి ఈరోజు లేవు వాళ్ళకి. ఆ రోజు మనకి క్రీడలు మనం ఆడుకునేవాళ్ళం, ప్రతి దాంట్లో మన యాక్టివిటీ ఉండేవాళ్ళం. ఈరోజు పిల్లలకి స్కూళ్ళల్లో కనీసం ఆడుకోవడానికి స్థలాలు కూడా లేవు కొన్ని చోట్ల. వాళ్ళకి ఇలాంటి సైన్స్ ఫేర్ పెట్టడం వల్ల వాళ్ళల్లో ఉన్న తెలివితేటలు పెంపొందడానికి ఇంకా వాళ్ళు ఉపయోగపడుతుంది వాళ్ళకి. అలాగే ఈరోజు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యానికి ఎవర్షన్ స్కూల్ యాజమాన్యానికి మళ్ళీ ఒకసారి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి సిబ్బంది అందరికీ మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
डिजिटल इंडिया सर नरेंद्र मोदी Today, I would like to tell a conversation between a doctor and a patient. This is the second class. Good morning, I come in sir. Okay? I have given in coffee today. No sir? So today we have been celebrating this multi-talent fair of the children, and actually this year we have concentrated not like before, and this year we have introduced new things like trickish mathematics and knowing few names in English and how to deliver the dialogues, how a child can confidently speak in public. So these concepts we are mainly concentrating on this. And we also made our children to learn everything very knowledgeable and to our knowledge, and we believe that the children who have realized their inner strengths will do their best and will reach great heights. That is the main motto of our school, and we are also educating our children to be well interested and to be well knowledge and to learn education in a fun way. That's all. Thank you. I started this school in the year 2010 from nursery to 7th class. So now already 13 years I have completed, and successfully, as per my belief, I am running this school. Every alternative years we are conducting something like a science fair or something like that, and this year also we conducted today's program, and I hope most of the parents attended the program and they were all satisfied with this. The students who studied in my control, in my school, they are in very high position. Most of them are doing very good job, even very good job in abroad people are doing. And so I am very happy to be in this school as the head of the school. Okay?